క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నరుడు తన శక్తిని అనుసరించి అన్నశాఖ జలాదులను ఒసగి కానీ లేక పాన్పు తృణాది ప్రస్తరం చోటును కానీ ఇచ్చి సంతోషపెట్టవలెను. గృహస్థు పాదాది శౌచం చేసుకుని భోజనం ఆచరించి మంచమును కానీ బద్దలు కానీ అనిషిద్ధద్రును నిర్మితమైన బల్లను కానీ చేరవలెను. విశాలము కానిది, బద్దలైనది, విషమమైనది, మలినమైనది, జంతుమయమైనది, పరవబడినది అగు శయ్య పనికిరాదు. రాజా, పరండినప్పుడు ఎప్పుడూ తూర్పు తలపి కానీ దక్షిణ తలపి కానీ ప్రశస్తం. ఇతరమైనది రోగప్రదం. ఓ రాజా, స్వభార్య అయింది ఋతుకాలమందు సంగమం ప్రశస్తమని ఇంతకు ముందు చెప్పబడినది. ఇంకా విశేషంలో చెబుతున్నాను. పున్నామ నక్షత్రములందనగా అశ్విని, కృత్తిక, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, శ్రవణ, పూర్వభద్ర, ఉత్తరాభాద్ర కాలములందు ఉత్తరోత్తర శుభములైన సమసంఖ్యా రాత్రులందు ప్రశస్తం. అననుకూలమైనది బాధితురాలు, రజస్వల, ఇష్టం లేనిది, కుపితురాలు, గర్భవతి, అనుకూల భావం లేనిది, ఇతరుని యందు కోరిక కలది, కామము లేనిది, ఇతరుని భార్య, ఆకలిచే కృషించినది, అతి భోజనం చేసినది అగు స్త్రీ గాని ఈ గుణములతో కూడి ఉన్న తాను గాని సంగమమునకు పనికిరారు. స్నానం చేసిన వాడై, మాలాగంధములు ధరించిన వాడై, ప్రీతుడై, అతితృప్తుడు కానివాడై, ఆకలిగొన్నవాడై, సంగమేచ్ఛ కలవాడై, అనురాగవంతుడై పురుషుడు సంగమం చేయవలెను. చతుర్దశి, అష్టమి, అమావాస్య, పూర్ణిమ, రవి సంక్రమణము అననవి పర్వములు. ఈ పర్వములందు తైలమును, స్త్రీని, మాంసమును అనుభవించువారు చనిపోయి పురీషములు ఆహారముగా గల నరకమును చేరును. కావున పండితులు సమస్త పర్వకాలములందు నియమవంతులై సత్శాస్త్రము, వేదము, యాగము, ధ్యానము, జపములందు ఆసక్తి కలవారై ఉండవలెను. ఇతర యోని యందు కానీ ఆ యోని యందు కానీ రసాయనాధికం సేవించిన కానీ దేవతలు, ద్విజులు, గురువుల యొక్క ఆశ్రమమునందు కానీ సంగమం చేయరాదు. గుడి మొదలగు చోట్ల, ఇంటి ముంగిట, తీర్థములందు, గోశాల యందు, 4 వీధులు కలిసిన చోట, శ్మశానమందు, జలములందు, పైన చెప్పబడిన సమస్త పర్వములందు, సంధ్యా సమయములందు కానీ మూత్రపురీషములచే పీడితైన స్త్రీని కానీ మనసుతో కూడా సంగమించరాదు. పర్వకాల సంగమం నింజము, దివా మైథునము పాపప్రదము, జలాశయ సంగమము రోగప్రదమగటచే అప్రశస్తము. పరస్త్రీలను మనసులో ఆయనను సంగమించరాదు. సంగమించిన వారికి ఎముకల సంబంధం లేని క్రిమి కీటకాది జన్మ వచ్చును. ఈ లోకమున ఆయువు క్షీణించును. మరణించిన తర్వాత నరకము వచ్చును. పరస్త్రీ సంగమేచ్ఛ ఇహలోక పరలోకములు రెంటియందు భయప్రదము అని తలసి స్వభార్య యందు ఋతుకాలములందు తెలిసినవాడు సంగమించవలెను. వెనుక చెప్పిన దోషములచే శూన్యులై సంగమేచ్ఛ కలవారు ఋతుకాలం కాని సమయమందును ప్రవర్తించవచ్చును. సదాచార ప్రపంచం. దేవ, గో, బ్రాహ్మణ, సిద్ధ, వృద్ధాచార్యులను పూజించవలను. ప్రాతఃసమయములందు సంధ్యావందనము, అగ్ని ఉపాసనము చేయవలను. ఎల్లప్పుడూ చినిగిపోని వస్త్రద్వయమును, విష్ణుక్రాంత ఔషధులను, గారుడాది రత్నములను ధరించవలను. అలంకరించబడిన కేశములు కలవాడై, సుగంధయుతుడై, చక్కని వేషమును ధరించి మనోహరములకు తెల్లని పుష్పములను ధరించవలను. పరధనము లేసమైనా హరింపరాదు. స్వల్పముగా అప్రియమును కూడా పలకరాదు. ప్రియమైనను అసత్యమును చెప్పరాదు. ఇతరుల దోషములను చెప్పరాదు. పురుష శ్రేష్ఠ, పరస్త్రీని విరోధమును అభ్రషించరాదు. దుష్టమైన వాహనం ఎక్కరాదు. జలప్రవాహం చే హతమైన ప్రదేశపు నీడను ఆశ్రయించరాదు. శత్రువు, పతితుడు, ఉన్మాదం కలవాడు, బహువైరం కలవాడు, బహుకీటకముల వలె బాధించువాడు, అయోగ్యురాలు, సంకరజాతిది, నీచుడు, అబద్ధములాడువాడనగా ధనం వ్యయం చేయువాడు, పరస్త్రీ వాంఛగలవారు, మూర్ఖుడు, వీరితో బుద్ధిమంతుడు స్నేహం చేయరాదు. ఒంటరిగా త్రోవను పోవరాదు. జలప్రవాహ వేగమున మునగరాదు. దగ్ధమగుచున్న ఇంటిలోనికి పోరాదు. చెట్టు చివరికి ఎక్కరాదు. దంతములను కొరకరాదు. ముక్కును నలుపరాదు. నోరు చేతితో కప్పకుండా ఆవలించుట కానీ ఉమ్మవేట కానీ చేయరాదు. బిగ్గరగా నవ్వరాదు. శబ్దం కలుగునట్టు అపానవాయువు విడవరాదు. గోళ్ళు తినరాదు. గడ్డి పరకను త్రుంచరాదు. నేలను రాచరాదు. నేర్పరి అయిన వాడు మీసములను కొరకరాదు. మట్టిగడ్డను చిదపరాదు. అపవిత్రంలో, అప్రశస్తంలో అగు జ్యోతిషులను చూడరాదు. దిశములతో ఉన్న పరస్త్రీని, ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుని చూడరాదు. శవమును కానీ తద్గంధమును కానీ ఏవగించుకొనరాదు. ఆ శవగంధము అగ్నిష్టోమీయమగు శరీరమునందలి సోమాంసము కదా. రాత్రి యందు ఎల్లప్పుడూ చతుష్పథములను, రచ్చ చెట్టుకు, శ్మశాన వనమును, దుష్ట స్త్రీ సామీప్యమును విడవవలను.
పూజ్యులు, దేవులు, ద్విజులు, జ్యోతిష్యులు వీని నీడను అతిక్రమింపరాదు. ఒంటరిగా శూన్య అరణ్యానికి వెళ్ళరాదు. అట్లే జనశూన్య గృహమున వసింపరాదు. కేశములు, ఎముకలు, ముండ్లు, అపవిత్రములు, బలలు, బూడిద, ఊక స్నానం చేతడిసిన భూమి వీనికి దూరంగా తొలగిపోవలను. అయోగ్యులను ఆశ్రయించరాదు. కుటిలులని కోరరాదు. క్రూరమృగం లేక పామును సమీపించరాదు. వాని ముందు నిలబడి చాలాసేపు ఉండరాదు. అతిగా మేల్కొనుట, అతిగా నిద్రపోవుట, నిలబడుట, కూర్చుండుట, శయ్యను, వ్యాయామమును అతిగా అభ్యసించరాదు. కోరలు, కొమ్ములు గల జంతువులను, మంచును, పురోభాతమును, ఎండను దూరంగా విడవవలను. దిశములతో స్నానము, నిద్రించుట, ఆచమనం చేయరాదు. జుట్టు ముడివేయక ఆచమనం చేయరాదు. దేవతార్చన అధికం చేయరాదు. హోమము, దేవతార్చన మున్నగు క్రియలలోని ఆచమనం చేయనప్పుడు, బ్రాహ్మణ పాద ప్రక్షాళనం చేయనప్పుడు ఏకవ్రస్తుడుగా ఉండరాదు. మంచి శీలం లేని వారితో ఎప్పుడూ కలియరాదు. అర్ధక్షణమైన సాధశీలుల సాంగత్యం ప్రశస్తమైనది కదా. ఉత్తములతో కానీ అధములతో కానీ విరోధం కూడదు. రాజా, వివాహం కానీ వివాదం కానీ సమానులతో తగి ఉండను. ప్రాజ్ఞుడు కయ్యమునకు కాలు దువ్వరాదు. శుష్క కలహం పనికిరాదు. అల్పమైన హానిని సహింపవలను. వైరంతో ధనము ఆర్జింపరాదు. స్నానం చేసి స్నాన వస్త్రంతో కానీ చేతితో కానీ అవయవాలను తుడుచుకొనరాదు. కేశములను దులుపుకొనరాదు. నిలబడి ఆచమనం చేయరాదు. ఒక కాలితో మరి ఒక పాదమును తొక్కరాదు. పూజ్యుల వైపు కాలు చాచరాదు. గురువునకు ఎదుట వినయంతో శయ్యను కానీ ఆసనము కానీ అధిష్ఠించవలను. దేవాలయమును కానీ చతుష్పదమును కానీ అపసవ్యముగా చుట్టరాదు. మంగళ ద్రవ్యములను పూజ్యములను కూడా అట్లే. తద్భిన్నములనగా అమంగళ ద్రవ్యములను అపూజ్యములను ప్రదక్షిణం చేయరాదు. చంద్ర సూర్యాగ్ని జలవాయువులకు పూజ్యులకు ఎదురుగా ఉమ్మివేయుట, మూత్ర పురీషముల విడుచుట చేయరాదు. నిలబడి కానీ మార్గమునందు కానీ మూత్ర విసర్జనం చేయరాదు. శ్లేష్మమును, మూత్ర పురీషములను, రక్తమును ఎప్పుడూ దాటరాదు. అన్న సమయమును కానీ పూజా జప హోమ సమయమునందు కానీ మహాజనమునందు కానీ కఫమును కానీ చీముడి కానీ విడవరాదు. స్త్రీలను అవమానించరాదు. వారిని నమ్మరాదు. ఈర్ష్యపడరాదు. వారిని ఎప్పుడూ ధిక్కరింపరాదు. సదాచారపరుడైన వాడు మంగళ ద్రవ్యములను, పుష్పములను, రత్నాది పూజ్య వస్తువులను నమస్కరించకుండా ఇంటి నుండి బయలుదేరరాదు. చతుష్పదమునకు నమస్కరించవలను. సకాలమున హోమం చేయవలను. దీనులైన సజ్జనులను ఉద్ధరించవలను. విద్వాంసులను సేవించవలను. ఓ రాజా, దేవతలను, ఋషులను పూజించువాడు, పితృదేవతలను ఉద్దేశించి తర్పణాంజలులు వదులువాడు, పిండ ప్రదానం చేయువాడు, అతిథులను సత్కరించువాడు ఉత్తమలోకమును ఎగును. మనస్సును వశం చేసుకొని సమయం వచ్చినప్పుడు హితము, ప్రియము అయిన మాటను మితంగా చెప్పువాడు ఆహ్లాద కారణములై అక్షయములైన లోకములకు ఎగును. బుద్ధిమంతుడు, లజ్జావంతుడు, క్షమావంతుడు, విద్య చేతను, కులము చేతను, పెద్దలైన వారి ఎడ వినయం కలవాడును, ఆస్తికులు అగువారు సర్వోత్తమమగు లోకమునకు ఎగుదురు. ఆ సమయం మేఘగర్జనాది సమయమైనను, పూర్ణిమాది పర్వములందు, అశౌచాదులు కలిగినప్పుడు, సూర్య చంద్ర గ్రహణాదులందు వేదాధ్యయనం చేయరాదు. కోపించిన వారిని శమింపచేయువాడు, అందరికీ బంధువగవాడు, ద్వేషం లేనివాడు, భయం నొందిన వారిని ఓదార్చువాడు, సాధువైన వానికి స్వర్గము అనున్నది అల్పమైన ఫలము. వాన ఎండల ఎందు గొడుగును ధరించినదియు, రాత్రి ఎందు కానీ అడవులందు కానీ దండమును ధరించి, శరీర రక్షణ కొరకై పాదరక్షలు ధరించి ఎల్లప్పుడూ సంచరించవలను. పైకిని అడ్డముగాను దూరమును చూచుచూ తిరగరాదు. ఒక కాడి మాత్ర పరిమితమగు ప్రదేశమును జాగ్రత్తగా చూచుచూ వెళ్ళుచుండవలను. నియమిత చిత్తం కలవాడై దోషకారణములన్నింటినీ నిరసించిన వానికి ధర్మార్థ కామముల హాని లేసమైనా కలగదు. సదాచారాసక్తుడు, బాగు తెలిసినవాడు, విద్యా వినయములందు శిక్షించబడినవాడు, పాపుని ఎడ క్రూరుని ఎడ క్రమంగా కల్మషం లేనివాడు, ప్రియవాక్యమును చెప్పువాడు, మైత్రితో కూడిన చిత్తం కలవాడు అగువానికి ముక్తి అనేది చేతిలో ఉన్నది. కాన క్రోధలోభాలకు గురి కాకుండా సదాచారంలో ఉండినట్టు వారి సత్యాది ప్రభావం చేతనే భూమి ధరింపబడుచున్నది. అందువల్ల ప్రాజ్ఞుడైన వాడు ఇతరులకు ప్రీతిహేతువుగా సత్యం ఎప్పుడూ పలకవలను. ఇతరుల దుఃఖ కారణముకు సత్యం విషయమై మౌనం వహింపవలను. నేను చెప్పినది ప్రియమైనదే కానీ హితకరం కాదు అని తలచిన వాడు అట్టి వాణ్ణి చెప్పరాదు. మిక్కిలి అప్రియమైనను శ్రేయస్కరము హితకరము అగుదాన్ని చెప్పవచ్చును. బుద్ధిమంతుడగు వాడు ప్రాణులకు ఇహపరలోకములందు ఉపకారం కలిగించుదాన్ని త్రికరణ అనగా మనసు, వాక్కు, కర్మ శుద్ధితో చెప్పవలెను. ఓం శాంతి శాంతి శాంతి.